Hello everyone. Today we are going to learn about yes or no questions. So already we have explained questioning means prashninchuta. So an activity of asking something or asking someone ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అడిగేటటువంటి ప్రాసెస్ని మనం క్వశ్చనింగ్ ప్రశ్నించుట అంటాం. అనదర్ నేమ్స్లో ఇంట్రోగేషన్ ఇన్వెస్టిగేషన్ అలాగని కూడా నెంబర్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తూ ఉంటాం. బట్ నౌ వీఆర్ going to learn about yes or no type of questions or closed type of questions. Why these questions are also called as closed means the response or answer will be in the form of yes or no. It means the answer is very short, either it is yes or no. Okay, we have two models in these yes or no type of questions. So first model is yes or no questions starts with helping verbs. So first model is starts with helping verbs or auxiliaries. So what are the helping verbs? We already know is, was, are, were, can, could, will, would, shall, should, may, might, must, ought, have, has, had, need. But in the second model we will have the helping verbs like do, does, did. In the first model we form the yes or no type of questions by using these helping verbs or auxiliaries. Okay. Here, for example, how can we change or how can we convert a sentence into a question? A sentence into a yes or no type of question. So, for example, he is a doctor. Here, he is a subject, is a helping verb and a doctor. So, if we want to change a sentence into a yes or no type of question, we have to write the helping verb in the beginning of the sentence. Listen, is and next to the subject he, a doctor. A doctor is common. Means we have to change only helping verb and subject. We have to write the helping verb in the beginning of the sentence. For example, he is a doctor. Is he a doctor? She will come tomorrow. ఆమె రేపు వస్తుంది. Will she come tomorrow? Or she would come tomorrow. Would she come tomorrow? ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని మనం బిగినింగ్లో రాసేసి సబ్జెక్ట్ని ఇక్కడ పెట్టేసి రాసేస్తాం. లిజన్, విల్ ఆర్ వుడ్, నెక్స్ట్ సబ్జెక్ట్ షీ, కమ్ టుమారో. సో షీ విల్ ఆర్ షీ వుడ్ కమ్ టుమారో. విల్ షీ కమ్ టుమారో ఆర్ వుడ్ షీ కమ్ టుమారో? నెక్స్ట్, యూ షుడ్ అటెండ్ ద మీటింగ్. యూ షుడ్ అటెండ్ ద మీటింగ్. సో వీ రైట్ షుడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ నెక్స్ట్ ద సబ్జెక్ట్ యూ. షుడ్ యూ అటెండ్ ద మీటింగ్? నువ్వు మీటింగ్ ఖచ్చితంగా రేపు రావాలి అనేది సెంటెన్స్ అయితే షుడ్ యూ అటెండ్ ద మీటింగ్, రేపు ఖచ్చితంగా మీటింగ్కి వస్తావా? సో అలాంటి క్వశ్చనింగ్ అనమాట. హీ హ్యాస్ ఎ పెన్ ఆర్ హీ హ్యాడ్ ఎ పెన్. సో ఇక్కడ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేది మనము పొజిషన్లో చెప్తామంటే ఓనర్షిప్ని తెలియజేయడంలో, ఇది కలిగి ఉన్నానని తెలియడంలో చెప్తాం. ఇక్కడ చూడండి, హీ హ్యాస్ ఎ పెన్, అతని దగ్గర ఒక పెన్ ఉంది. ఆర్ హీ హ్యాడ్ ఎ పెన్, అతని దగ్గర ఒక పెన్ ఉంది. ఇలాంటప్పుడు చూడండి, ఈ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ అండ్ హ్యాడ్ వి రైట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ ఈస్ ద కామన్. నెక్స్ట్ when we change the sentence into as a question, has he a pen or had he a pen, we can write like this. And one note, one exception is there. When have, has, had are expressing the possession, ఓనర్షిప్ని తెలియజేస్తున్నప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది అప్పుడు మాత్రమే మనం హ్యాజ్, హ్యాడ్ అని ఫస్ట్లో పెట్టేసి ఈ సెంటెన్స్ని రాయాలి. అదర్వైజ్ వీ హ్యావ్ టు యూస్ డూ, డిడ్ ఆర్ డస్. దట్స్ వై ఐ రోట్ ద నోట్ హియర్. ఇఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డ్రింకింగ్ ఆర్ ఈటింగ్ ఆర్ సిప్పింగ్ లైక్ దట్స్ నాట్ ఎ పొజిషన్. అది ఓనర్షిప్ కాదు కదండి. తినటం, తాగటం అలాగా. హీ హ్యాస్ బీన్ ఈటింగ్, హీ హ్యాస్ బీన్ డ్రింకింగ్, అలాంటప్పుడు షీ హ్యాస్ డ్రంక్, అలాంటప్పుడు అక్కడ పొజిషన్ ఓనర్షిప్ కాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ డూ, డిడ్, డస్ ఫార్మ్స్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ జ్యూస్, అతని దగ్గర జ్యూస్ ఉంది. హీ ఈజ్ డ్రింకింగ్ జ్యూస్, అతను జ్యూస్ తాగుతున్నాడు. అప్పుడేంటి, డస్ హీ హ్యావ్ జ్యూస్, అతని దగ్గర జ్యూస్ ఉందా? సో అక్కడ పర్పస్ ఏంటి, ఇక్కడ తాగడం, తినడం అని అనమాట. సో ఇట్లా తినడం, తాగడము, అనుభవం, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్, ఇలాంటి
సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ హ్యాడ్ కాకుండా డూ డస్ డిడ్లని యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో సెకండ్ ఫస్ట్ మోడల్లో రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూడండి. లెట్స్ చెక్. ఇట్ వాజ్ ఇన్ ద పార్క్. అది పార్క్లో ఉంది. సో దీన్ని కన్వర్ట్ ఇంటూ ఏ క్వశ్చన్, కన్వర్ట్ ఇంటూ ఎన్ ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్. చేంజ్ దిస్, సారీ, రైట్ దిస్ helping verb was in the beginning of the sentence and next it and in the park common. So it was in the park. Was it in the park? Question mark. You have to write a question mark compulsory. It's a compulsion. You can dance well or you could dance well. So write can or could in the beginning of the sentence and next to you and next dance well. Can you dance well or could you dance well? Likewise. And a question mark. So we have to write the helping verb in the beginning of the sentence and the next subject and next the remaining sentence. And next second model is, if there is no helping verb, we have to start with the do, does or did. So helping verbs, ఇవన్నీ helping verbs ఇలాంటివి లేనప్పుడు సెంటెన్స్లో then we have to write an yes or no type of question by using do or does or did. For example, she works hard. Observe, there is no is, was, or were like words, auxiliaries or helping verbs here. She works hard. Works means work plus yes. That means does plus work. So does work plus verb. That means when third person singular is there, we use does. I wrote here, when present tense, when the sentence is in present tense, we use do. When the sentence is in past tense, we use did. When the sentence is in simple present tense form or when the sentence has third person singular, we have to write does. So whenever you write do, did or does, we have to use verb first form. That means base form of the word. For example, work means work, worked, worked. So what we write here? V1. V1. Okay, does plus work. She works hard. So we have to write the helping verb does here and next subject and next the remaining sentence. So she works hard. Does she work hard? ఆమె కష్టపడి పనిచేస్తుంది. ఆమె ఖచ్చితంగా ఆమె కష్టపడి పనిచేస్తుందా అనే క్వశ్చనింగ్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్ హెల్పింగ్ వర్బ్స్ లేనప్పుడు, మెయిన్ వర్బ్స్ ఉన్నప్పుడు మనము డూ, డస్, డిడ్లలోనే యూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, దే ఈట్ ఇట్. దే ఈట్ ఇట్, వాళ్ళు తిన్నారు. వాళ్ళు, ఇది ప్రైమ్ టెన్స్లో మనకు ఉందన్నమాట. సో ఈట్ మీన్స్ డూ ప్లస్ ఈట్. సో డూ ప్లస్ ఈట్. సో ఏం రాయాలి మనకి ఇక్కడ? వీ హ్యావ్ టు స్టార్ట్ దిస్ సెంటెన్స్ బై యూజింగ్ డూ. డూ నెక్స్ట్ సబ్జెక్ట్ అండ్ రిమైనింగ్ సెంటెన్స్. సో దే ఈట్ ఇట్. డూ దే ఈట్ ఇట్? నెక్స్ట్, వీ ప్లేడ్ టెన్నిస్. సో ప్లేడ్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్, V2 form. So played means did plus play. So we played tennis, did, and next subject to we, and next the remaining sentence. That means we played tennis. Did we play tennis? Every sentence we have to observe only 2 points. If the sentence has helping verb, write the yes or no type of questions by using helping verbs. If the sentence has main verbs, or in these cases, we have to write the yes or no type of questions by using do, does and did. Okay, so 8th class grammar lo undandi. We have this topic in 8th class grammar or in regular grammatical use or for examination purpose. We have to practice very well, and if you practice, you will get good marks. Thank you.